ఏపీలో అరాచకాలు ఆపండి, ఇండియా గేట్లో బొట్నవేలు నరుక్కున్న యువతి. ఎస్, ఒక మహిళ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ సాక్షిగా తన బొటన వేలుని తీసేసుకుంది. రాజ్యాంగాన్ని కాపాడాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల విషయంలో చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గంజాయి మాఫియాతో ప్రజలు ఎలా నష్టపోతున్నారు, ప్రజల భవిష్యత్తు ఎలా నష్టపోతుంది, యువత ఎటువంటి అరాచకాలకు అలవాటు పడుతున్నారు అనేటువంటి అంశాలని వెలుగులోకి తీసుకురావటం కోసం, ప్రజలని చైతన్యవంతం చేయటం కోసం, ప్రభుత్వాలని కదిలించటం కోసం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలని దీనిపైన ముందుకు తీసుకురావటం కోసం తాను ఒక మహిళ ఇండియా గేట్ సాక్షిగా ఢిల్లీలో తన బొటన వేలుని తీసేసుకుంది. అంటే బొటన వేలు కట్ చేసుకుంది. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ పాలకులు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ, ప్రజాస్వామ్య నాయకులు తలదించుకోవాల్సినటువంటి సందర్భం. అసలు ఏంటి, కోపూరు లక్ష్మి అనే మహిళ ఢిల్లీ వెళ్ళి గుంటూరులో జరుగుతున్నటువంటి గంజాయి వలన జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియజేయటం కోసం తాను బొటనవేలుని తీసివేసుకొని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు కోపూరి లక్ష్మితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. లక్ష్మి గారు జాయిన్ అయ్యారా? కోపూరు లక్ష్మి గారు మాట్లాడుతున్నారండి. గుంటూరు 1 minute అండి. కోపూరు లక్ష్మి గారు గుంటూరు వాసి, గుంటూరు 41వ డివిజన్ చెందినటువంటి మహిళ. తాను అంటే ఆదర్శ మహిళా మండలి అనేటువంటి ఒక మహిళా మండలిని తాను నడుపుతూ ఉన్నారు. ఆదర్శ మహిళా మండలిలో ద్వారా ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా గుంటూరులో గంజాయి వలన ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు, ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, వాటన్నిటి మీద తన వంతుగా తాను పోరాటం చేస్తూ తన వంతుగా తాను ఒక యుద్ధాన్ని కొనసాగించింది. తాను ఆ యుద్ధాన్ని కొనసాగించేటువంటి క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని ఒక మహిళగా తాను పోరాటం చేస్తూ గుంటూరు తాలూకా పోలీస్ స్టేషన్లో 2011 నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో, నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2016లో, నల్లపాడు పోలీస్ స్టేషన్ 2018లో మానవ హక్కుల సంఘం చైర్మన్ గారికి, అట్లాగే గుంటూరు దక్షిణ మండల ఇన్స్పెక్టర్ జనరల్ గారికి, గుంటూరు తహసీల్దార్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వారికి, గుంటూరు జిల్లా ఎస్పీ గారికి, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ గారికి, గుంటూరు డిఎస్పీ గారికి, ఏపీ సిఐడి అమరావతి గారికి, వీళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేకపోగా విమర్శలు చేయటం, ఇంకా వారిని తోలనాడటం, వారి పట్ల ఒక హేయభావంతో వారు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో చివరికి అంటే తాను ఢిల్లీ వెళ్ళి ఇండియా గేట్ సాక్షిగా తన బొటనవేలుని అక్కడ రాజ్యాంగాన్ని నిలబెట్టండి తన నిరసన ద్వారా బొటనవేలు నరుక్కొని తాను ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తన వంతుగా ప్రయత్నం చేసినటువంటి లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తున్నారనే సమాచారం ఉంది. మీరు జర్నీలో ఉన్నట్లున్నారు. జర్నీలో ఉన్నారా? పర్వాలేదా, మాట్లాడొచ్చా? ముందు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ బొటనవేలు తీవ్ర రక్తస్రావం అయినట్టుంది, ఎట్లా ఉంది? మీరు ప్రస్తుతం మాట్లాడగలుగుతారా? మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు సార్. అయితే ఫీవర్ ఉంది, నో ప్రాబ్లం, మాట్లాడండి సార్. ఫీవర్గా ఉన్నారు, ఓకే. ఏంటి కోపూరు లక్ష్మి గారు, మీరు అసలు ఈ బొటనవేలు తీసేసుకొని ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఏం తెలియజేయాలనుకున్నారు, ఏంటి? సభ్య సమాజానికి, మా మహిళా లోకాన్ని మేలుకొల్పాలనే ఒక ఉద్దేశంతో నేను ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. ఓకే.
ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వీటి వల్ల పిల్లలు పెద్దోళ్ళు కాదు, ముందు పిల్లలు మైనర్ బాలికలు కూడా ఫస్ట్ దాన్ని నాకు కలిసి వేసింది అనమాట. మైనర్ బాలికలు కూడా అలవాటు పడే పరిస్థితికి వచ్చింది. పిల్లలే కాకుండా ఇవన్నీ చూసి వీళ్ళు చేసే అరాచకాలు, ఇంకా మా ఏరియాలో చేసే అరాచకాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు పట్టణాలకి గంజాయి అలవాటు చేసి వాళ్ళు రౌడీజం చేయటం, ఇళ్ల స్థలాలు పేదవాళ్ళని ఎవరైతే ఉన్నారో నోరు లేని వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కబ్జా చేసి మీరు వెళ్ళిపోవాలని వాళ్ళ రౌడీలు, ఇదే మాఫియాని రౌడీలుగా తయారు చేసి వాళ్ళని కొట్టి పంపించేసి వీళ్ళే ఎంఆర్ఓ ఫీల్ అయిపోయి వీళ్ళే ఎంఆర్ఓ సంతకం వీళ్ళే పెడతారు, ఎంఆర్ఓ స్టాంపు కూడా వీళ్ళే వేస్తారు. వేసేసి ఇదిగో నాకు ఉంది నీకేం లేదు నువ్వు వెళ్ళిపోమ్మని వాళ్ళని హింసించి పంపించడమే వీళ్ళ ఉద్దేశం సార్. ఓకే, కోపూర్ లక్ష్మి గారు, అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి చర్య అంటే మీరు అంటే ఒక ఉద్దేశంతో చేశారు, అంటే ఇక్కడ మీకు వ్యక్తిగతంగా జరిగినటువంటి నష్టం కానీ, లేదా మీ భూములు ఆక్రమించుకోవటం కానీ, లేదా మీ ఇల్లు ఆ స్థలాలు అట్లాంటి మీ సొంతంగా మీకు ఏమైనా నష్టం జరిగిందా, లేక అక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసి ఒక మహిళాభ్యుదయ అధ్యక్షురాలిగా మీరు ఈ చర్యకి చేపట్టారా ఏంటి? అంటే ప్రజలకు అనేక అనుమానాలు వస్తాయి, ఓకే ఆమెకి ఏదైనా నష్టం జరిగితే వచ్చారేమో అనేటువంటి, ఏంటి అందుట్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటి లక్ష్మి గారు? ఫస్ట్ ప్రజలకు జరుగుతున్న నష్టం ముందు మైనర్ బాలికలకి బాలలకి ఆడపిల్లలకి మగపిల్లలకి ఫస్ట్ వాళ్ళు బాధపడుతున్న విషయం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి నేను ముందు స్పందించాను సార్. నా విషయం వచ్చిన నాది కూడా ఉంది, కానీ నీ ఇన్ని సంవత్సరాలు కూడా నేను అది అలా చట్ట ప్రకారం తీసుకుంటా వచ్చానే తప్ప నేను ఎప్పుడు దానికి స్పందించలేదు. ఇప్పుడు మాత్రం ఈ గంజాయి గాని వీళ్ళు చేసే అరాచకాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను దానికే ముందు స్పందించాను సార్. ఆడపిల్లలు మహిళ ఆలోచించాలి, మహిళామ తల్లులు ముందు ఆలోచించాలి. ఈ గంజాయికి తమ బిడ్డలు ఎంత ఆగమైపోతున్నారు అనేది చాలా మంది ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఎలాంటిదమ్మా ఒకసారి మీ వేలు చూపించి మీరు మహిళామ తల్లులకి గుంటూరు అంటే మీ ప్రాంతంలో ఎక్కువ ఉందన్నట్లున్నారు, వారికి ఏం చెప్తారు చెప్పండి? మీ ఏలు మీరు అది మీరు ఆ బొట్టన వేలు చూపించగలుగుతారా? కట్టుకున్నారా? కట్టాను సార్. ఓకే, చెప్పండి అమ్మా ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళామ తల్లులకి? మహిళామ తల్లులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మహిళామ తల్లులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని ముందు గమనించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ నవరత్నాలు ఇస్తున్నారు, ఇస్తున్నారు ఆశపడుతున్నారే కానీ మా దళితుల మహిళలు, పేద మహిళలు ఫస్ట్ గా ఆ డబ్బులు ఇస్తున్నారని ఆశపడి వీళ్ళు ఇదవుతున్నారే గాని అది పక్కన పెడితే ముందు పిల్లల భవిష్యత్తు, మన కన్న బిడ్డల భవిష్యత్తు ఎంత పాడైపోతుందనేది ముందు అది ఆలోచించాలని కోరుకుంటున్నానండి నేను ముందు. అంటే మీరు దళితులు పేదలు అంటున్నారమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పెత్తందారులు పేదలు అంటున్నారు, ఏంటి దాన్ని వ్యత్యాసాన్ని మీరేం చెప్తారు? పెత్తందారులు ఆయన పెత్తందారి, యువకుడోళ్ళు అంటే ఎలాగండి? ఆయన పెత్తందారి, ఆయన విమానాలు తిరుగుతూ అన్ని చేస్తాడు, ఆయన పెత్తందారి. దళితులు మేం కాదు, పేదలమే, ఎప్పుడుకి పేదలమే. కాకపోతే ఈ నవరత్నాలు కూడా ఇస్తుంది దేనికి అంటే, ఒక మొక్కలో చెప్పాలంటే ఓట్లు కొనుక్కుంటున్నాడు మా పేదల అమాయకులైన మా పేదల దగ్గర నవరత్నాలు అని డబ్బులు వేసి ఓట్లు తీసుకోవడానికి అతను చేసే ప్రయత్నం. ఇంకంతకు మించి పేదల మీద ప్రేమ ఉండే, వాళ్ళకేదో న్యాయం చేయాలని, వాళ్ళకేదో ధర్మం చేయాలనే ఉద్దేశం ఎటువంటిది కాదు. ముందు అది ప్రజలు గమనించాలని ఫస్ట్ నేను కోరుకుంటున్నానండి. ఓకే, అసలు ఏంటమ్మా లక్ష్మి గారు, మీ గుంటూరు 41 డివిజన్లో మీరు అంటున్నారు చిన్నపిల్లలకి గంజాయి ఇస్తున్నారు, ఆడపిల్లలకు కూడా గంజాయి ఇస్తున్నారు అని చెప్తున్నారు, ఏంటి అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి? ఎవరు తెస్తున్నారు ఆ గంజాయి? ఎట్లా దొరుకుతుంది? ఏ రకంగా ఇదవుతుంది ఏంటి? గంజాయి ఏ రకంగా వస్తుంది అనేది, ఎవరు ముందు గంజాయి తాగుతున్నారని ఎవరన్నా తల్లిదండ్రులు కానీ పక్కింటి వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ గంజాయి ఎవరు అమ్ముతున్నారు వాళ్ళని అరికట్టడం మానేసి గంజాయి ఎవరు తాగుతున్నారో చిన్నపిల్లలు ముందు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అది ఎలా అరికట్టినట్టు అవుతుందండి? అసలు గంజాయే రాకుండా చేయాలని కోరుకుంటుంటే మేము గంజాయి తాగిన వాళ్ళకి జైల్లో వేస్తే అది ఎలా అండి? అసలుకి నీ బిజినెస్ నీకు పెట్టాలి, ప్రజల కన్నీళ్లు చూడటానికి ఈ తాగే చిన్నోడో ఎవరినో వీడిని తీసుకెళ్లి ఒక నెల రోజులో 14 రోజులో జైల్లో ఉంచేసి తీసుకొచ్చి ఆమె న్యాయం చేసామని చెప్తా ఉంటారు. అసలు గంజాయి అనేది అరికట్టట్లేదు, డ్రగ్స్ అనేది అరికట్టలేదు. మాఫియా, గంజాయి మాఫియా ఫుల్ గా ఉంది సార్. ముందు
ఏరియాలో అన్ని ఏరియాల్లో ఉంది. నేను అన్ని ఏరియాల్లో వెళ్తా ఉంటాను కాబట్టి అందరు తల్లులు ఉమ్. బాధపడతా ఉన్నారు ఈ విషయంలో మాత్రం. ఓకే. ఏంటమ్మా తల్లులు ఎవరైతే గంజాయి సేవిస్తున్నటువంటి తల్లులు పడుతున్నటువంటి బాధ ఏంటి? పిల్లలు పడుతున్నటువంటి వేదన ఏంటి? పిల్లలు తాగి ఉమ్, ఆ మైకులో ఉండి ఉమ్, తల్లిని కొడుతున్నావా, బయట కొడుతున్నావా, ఎవరు కొడుతున్నావా తెలియట్లేదు. ఒక సైకోలాగా తయారవుతున్నారు పిల్లలు ప్రస్తుతం. ఉమ్, అది తాగిన సైకోలాగా తయారయ్యి వీళ్ళు ఎవరినన్నా కొట్టాలన్నా రౌడీ చేయరు అన్న చేయాలంటే వీళ్ళకి ముందు గంజా ఇచ్చేసి తాగిచ్చేసి వీళ్ళని తీసుకెళ్తాడు. వీళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళు ఆ గొడవలకి దింపి ఆ మత్తులో వాళ్ళు సైకోలాగా తయారయ్యి, అది చిన్న పిల్లలు, పెద్దోళ్ళు కూడా కాదు సార్, చిన్న పిల్లలు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరినైతే వాళ్ళు కొట్టాలనుకున్నారో వాళ్ళు కొట్టించి తీసుకొస్తారు. ఇది పక్కాగా కన్ఫర్మ్ గా జరుగుతుంది సార్. ఇదేదో నేను ఆ, అనవసరంగా లేకపోతే అభూత కల్పనగా అయితే కాదు. ఓకే. ఇది ఏంటి లక్ష్మి జరుగుతుంది. గారు, అంటే ఎవరైతే వాళ్ళు టార్గెట్ చేయాలన్నారో పిల్లలకి గంజాయి తాగిచ్చి వాళ్ళని జనం మీద పంపించి వాళ్ళ మీద దాడి చేయించటం, లేదా వాళ్ళ మీద ఇది చేయించటం. అట్లాగే ఆడపిల్లలకి అసలు గంజాయి ఎట్లా వాళ్ళకి ఎలా చేరిద్ది? అసలు ఆడపిల్లల విషయంలో అసలు ఏం జరుగుతుంది లక్ష్మి గారు? ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు సార్, మా ఏరియాలో అంతా మాస్ ఏరియా కదా, మగపిల్లలకి గంజా ఇగానే ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చదువు, అది కూడా మైనర్ బాలికలు, చదువుకునే పిల్లలు 8, 9 చదువుకునే పిల్లలకి కాసిన డబ్బులు ఇచ్చేసి ఈ గంజా చిన్నగా అలవాటు చేసి ఉమ్, వాళ్ళని, ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళని, అది సార్ వాళ్ళని అలా వాడుకోవటం జరుగుతుంది. అది తల్లులకు కూడా తెలియక ఎంతో మంది, ఇది వాస్తవం. నేను ఎలా చెప్పాలి, ప్రమాణ పూర్తిగా నా ఏరియాలో ఆడపిల్లల తల్లులు కానీ ఆడపిల్లలు కానీ బాధపడుతున్న బాధని నా మనసు బాగా కలిచివేసింది. ఇది నిజం. అక్కడ ఎవరిని అడిగినా తెలిసిద్ది అన్ని చోట్ల. కానీ నేను కళ్ళారా నా ఏరియాలో చూస్తున్నాను. నా ఏరియాలో నేను చూస్తున్నాను ఆడపిల్లల భవిష్యత్తులు ఆగమైపోతుంది. వీళ్ళు మైనర్ బాలికల్ని టార్గెట్ చేసి వాళ్ళు వాడుకుంటారు పిల్లల్ని, మత్తుకు బానిసలను చేసి. గ్యాంగ్ రేప్ కేసుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఇది కేసుల దాకా వెళ్తుంది, ఎఫ్ఐఆర్ కడతమే కానీ దాని అసలు పూర్తి సొల్యూషన్ అనేది అసలు ఈ గంజాయే రాకుండా చేద్దామనే ఆలోచన అంటూ ఈ ప్రభుత్వానికి లేదని నేను మనవి చేసుకుంటున్నాను. నేను అందుకే ఆ పై దాకా వెళ్ళి మోడీ గారికి, ముర్ము గారికి, వాళ్ళందరికీ చెప్పుకోవాలి. ఇది ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న మహిళలకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఎంత బాధపడుతున్నా కూడా ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆ తల్లుల బాధ చూడలేక చేశాను. నేను కూడా చూడలేక ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లక్ష్మి గారు, మీరు చెబుతుంటేనే మా హృదయాలు తరుక్కుపోతూ ఉన్నాయి. అంటే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి యువకులకి గంజాయి అలవాటు ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలికలు, అంటే 8, 9 తరగతి చదువుకునేటువంటి బాలికలకి గంజాయి ముత్తు అలవాటు చేసి వాళ్ళని శారీరకంగా హింసించి వాడుకోవటం అని అంటే నిజంగా ఇది ఎక్కడ ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అంటే అందులో అది ఆంధ్రప్రదేశ్ గుంటూరు లాంటి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అని అంటే నిజంగా తల దించుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. సిగ్గుతో మనసు కలిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ అంశాల మీద మరి మీరు పోరాడారు కదా, మీరు పోరాడడం చేస్తూ ఉంటే మీకు సహకారం లభించలేదా? ఎవరైనా ఆ చర్యలు తీసుకోవడానికి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, ఆ మైనర్ బాలికలను కాపాడటానికి ఎవరు ముందుకు రాలేదా లక్ష్మి గారు? ఎవరిస్తారు సార్? ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, మైనర్ బాలికని మీరు ఇలా చేశారని వెళ్తే నన్ను అరెస్ట్ చేయటం, ఇది ఇంకెంత అండి. వాళ్ళకి న్యాయం చేయడానికి నేను వెళ్తే నీకెందుకు, నీకు అంత బాధ, నీ ఇంట్లో వాళ్ళని నేను లాగలేదు కదా అనే పరిస్థితికి పిల్లలు వచ్చేసారు సార్. ఎందుకు అంత బాధ అంటే, ఒక మహిళా మండలిగా ఒక ఆడపిల్లలకి ఏదన్నా నేను సహాయం చేయడానికి వెళ్తే నన్ను కోసి నన్ను బాధించాలనే ఇదిలోకి అంత మురకంగా వెళ్ళిపోయారు. తల్లులు చెప్పలేని పరిస్థితి. ఎక్కడ తగ్గింది కదా సార్, ఒక పిల్లడు ఎంత, ఒక 15 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లడు బాగా మత్తు అయిపోయి ఇదైపోతే ఇంట్లో వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మయ్య నిద్రపోతుంటే పెద్ద కర్ర తీసుకుని వాళ్ళిద్దరు ఆ మత్తులో వాళ్ళిద్దరిని కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. రెండోసారి నన్ను అలా అనొద్దు, వాళ్ళు భయపడి వాడు తాగితే తాగాడు అని చెప్పి తలంచుకొని ఊరుకున్నారు. ఎక్కడ చంపేస్తారా? ఇది ఎక్కడ న్యాయం సార్ అసలు?
అంటే మీరు చెప్పినటువంటి ఒక సంఘటన విజయవాడ నడి సెంటర్లో ఒక కుర్రవాడు తండ్రిని కొట్టి చంపేశాడు గత నెల రోజుల వ్యవధి క్రితం. పోలీసులు వచ్చి ఆ కుర్రవాడిని, ఏంటి మీ తండ్రి గారిని కొట్టి చంపావు, పద ఏం జరిగిందనంటే, తెలియదండి, రాత్రి గంజాయి తాగాను, నాకు ఆ మొత్తులో ఏం చేసానో తెలియదు, మా తండ్రి అంటే నాకు ప్రేమ, కానీ ఏం జరిగిందో తెలియదు అని చెప్పని ఆ కుర్రవాడు మాట్లాడాడని మొన్న గద్దె రామ్మోహన్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఆయన నా డిబేట్లో నా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అలాంటివి ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాటిని మరి ఎలా, అంటే మీరు బొటనవేలు తీయటం ద్వారా అంటే అంటే ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బొటనవేలు తీయడానికి ఈ మహిళలకు జరుగుతున్న, ఈ పసిపిల్లలకు జరుగుతున్న అన్యాయం గురించి ఇవన్నీ ఒక్కసారి ఎంతో మంది స్పీచ్లు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎలా అర్థమైంది అన్నది బాధించుకొని వీళ్ళకి ఒక్కసారి ఆ మహిళలకి ఒక్కసారి వాళ్ళ నేనేదో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కానీ మహిళలు మేలుకోవాలని ఈ ఒక్క దాంతోనే నేను ఆగనండి. నేను నేను సామరస్యంగా ఉండే పోరాటాలు మహిళ మేలుకొల్పాలని, సామరస్యంగా ఉండే పోరాటాలు ఇలా చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను. పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నేను ఇలా సామరస్యంగా తీసుకెళ్ళాలి. అంటే ఏం తీసుకెళ్తారు లక్ష్మి గారు? మీ ప్రాంతంలో, లక్ష్మి గారు మీ ప్రాంతంలో మాజీ హోంమంత్రి సుచరిత గారు హోంమంత్రిగా ఉన్నటువంటి ప్రాంతం అది. మరి అక్కడ మాజీ హోంమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దాడులు, ఇటువంటి సంఘటనలు, మైనర్ బాలికలు, చిన్న పిల్లల మీద ఇటువంటి హింస జరుగుతూ ఉంటే కూడా మరి స్పందన లేకపోతే సమాజం ఎటుపోతుంది, ప్రభుత్వ వ్యవస్థలు ఎటుపోతున్నాయి, ఏంటి మీరు దాని మీద ఏం చెప్తారు? నా వంతుగా నేనేదో కృషి చేయాలనుకుంటున్నానండి. ఎంతో కొంతమంది మాట్లాడకపోతారా దృష్టి మోదీ గారు లాంటి వాయిస్ మీట్లో ఉందండి. శాంతియుతంగానే చేసుకుంటూ పోతాను. ఓకే లక్ష్మి గారు, అసలు ఎంతమంది పిల్లలు, అంటే ఇప్పుడు అక్కడ మీ ప్రాంతంలో మీ డివిజన్లో ఎంతమంది పిల్లలు ఇప్పుడు వీటికి బానిసై ఉంటారు? ఎంతమంది పిల్లలకి ఇటువంటి అన్యాయం జరిగి ఉండేది అంటారు? నాకు తెలిసి మా 41వ డివిజన్ సుమారు 100 మంది పిల్లలు, సుమారు 100 మంది పిల్లలు నాకు తెలుసు, తెలియకుండా ఇంకా ఉన్నారు. నాకు తెలిసి 100 మంది పిల్లలు. రాష్ట్రం మొత్తం ఒకసారి ఎవరంటే లక్ష్మి గారు, ఎవరికి వీళ్ళందరికీ గ్యాంగ్స్టర్స్ ఎవరు? వీళ్ళందరినీ నడిపించేది ఎవరు, నడిపిస్తుంది ఎవరు, ఎవరు ఆ మాఫియా ఎవరు? వదిలిపెట్టారనమాట. అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీద పడి ఇట్లా పిల్లల్ని నాశనం చేసుకుంటా అవసరాలకు ఇలాగ చేస్తున్నారండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పంటే చెప్పండి, పర్లేదు. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ మళ్ళీ కంప్లైంట్ ఉంది, పై నుంచి అందరికి పంపించాను, కూడా మళ్ళీ పంపిస్తానే ఉంటాను. పోరాటం ఆగదు. ఇప్పటికే మనవాళ్ళందరూ అమ్మాయి ఎంత నిర్ణయిస్తున్నాం మా పిల్లల భవిష్యత్తు అని కొంతమంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. అంటే పాపం ఆ తల్లిదండ్రులకి వాళ్ళ చిన్న బాలికలు, వాళ్ళ పిల్లలు ఈ రకంగా అన్యాయానికి గురవుతున్నారని తెలిసినా కానీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కదా లక్ష్మి గారు. ఇటీవల మా ఇంటి పక్కన డిగ్రీ చదువుకునే పిల్లాడు గంజాయి తాగి నైట్, డిగ్రీ చదువుకునే సార్ గంజాయి తాగి ఆటో వేసుకుంటా ఎట్ట తాగుతున్నాడో తెలియక వచ్చే ట్రాక్టర్ గుద్ది స్పాట్ లో చనిపోయాడండి. ఆ తల్లిదండ్రులు గంజాయి వల్ల నా కొడుకు చనిపోయాడని చెప్పుకోలేక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పుకున్నారు సార్. ఇలా దాచిపెట్టుకున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఇంకెప్పుడు మేలుకుంటాయి
మేము రాష్ట్రానికి ఏదో చేస్తున్నాము, మేమేదో ఇదవుతున్నాం అని చెప్పుకోవటం కాదండి, చేతల్లో మీడియాలో ఊరక గోలకిస్తున్నారు, చెవులో జోరీగా లాగా మీడియాలో ఇది చేస్తున్నాం కదా. భావి తరాలకు భవిష్యత్తుకు మనం ఏం చేస్తున్నాం అనేది ముందు అది చూడాలి. నవరత్నాలు ఇచ్చి ఏదో భిక్ష వేసినట్టు వేసి మా పిల్లల్ని ఇలా నాశనం చేసే పరిస్థితి వస్తే ఇది ఎట్లా పరిపాలన అవుతుందండి? అసలు ఇది పరిపాలన ఎవరన్నారు, ఎవరంటారు? పరిపాలన కాదంటారా? సార్ చెప్పండి. పరిపాలన కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదంటారా? ఇది పరిపాలన కాదు, వాళ్ళే పరిపాలన అంటారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసేది పరిపాలన కాదు. నీ ఓట్ల కోసం నవరత్నాలు ఇచ్చి పేదలకు నేనేదో ఇస్తున్నాను వాళ్ళకి అని చెప్పడం అది పరిపాలన కాదని నేను అంటున్నాను. నేను అందరికీ తెలియపరుస్తున్నాను. కాదు, అది పరిపాలన కాదు. నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు మళ్ళీ ఓట్లు వేయండి, మళ్ళీ నేను మిమ్మల్ని ఇలాగే నాశనం చేస్తా ఉంటాను అని చెప్పడం. పిల్లలేమో గంజాయి తాగుతూ, పెద్దవాళ్ళేమో మందు తాగటం, అంత రేట్లు పెట్టి ఎక్కడండి బాగుపడేది? ప్రజలు బాగుపడతారా? మీరు ఇస్తే ఓకే లక్ష్మి గారు, మీరు జర్నీలో ఉన్నట్లున్నారు, వాయిస్ సిగ్నల్ బ్రేక్ అవుతూ ఉంది. అంటే ఒక మహిళ ఆంధ్రప్రదేశ్లో గంజాయి వలన తన చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని సమాజానికి తెలియజేయటం కోసం తాను అనేక ఫిర్యాదులు చేసి చివరకు ఢిల్లీ వెళ్ళి తన ఫిర్యాదులపై ఇక్కడ స్పందన లేకపోతే, పట్టించుకోకపోతే, ఇంకా ఆ అంశాలపైన తన మీదే విమర్శలు చేస్తుంటే తాను ఢిల్లీ వెళ్ళి ఇండియా గేట్ సాక్షిగా తన బొటనవేలుని తీసుకొని నరుక్కొని సమాజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ ఇప్పుడు వారు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన వలన భవిష్యత్తు తరాల పిల్లలు నాశనం అయిపోతున్నారు. గంజాయికి చెడు అలవాట్లకు అలవాటు పడి ఆడపిల్లలు, మగపిల్లలు తీవ్రమైనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు తల్లిదండ్రులని కొట్టి చంపుతున్నారు, లేదా వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. వీటన్నిటికీ కారణం గంజాయిని ఈ రకంగా ప్రజల్లోకి తీసుకురావటం, ఇది ప్రభుత్వం చేతగానితనం అని చెప్పి వారు విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు, మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు తెలుసు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి మహిళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ భర్త, ఆ పిల్లలు వాళ్ళు బాగుంటే తను అందరికంటే సంతోషంగా ఉంటుంది ప్రతి మహిళ. కానీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు గంజాయి దాగి వచ్చి ఇటువంటి దుర్వసనాలకు అలవాటు పడి ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే ఆ తల్లి ప్రతిరోజు చనిపోతూ బతకటమే కదా, ఆ తల్లి ప్రతిరోజు ఆవేదన చెందటమే కదా, ఆ తల్లి ప్రతిరోజు నరకాన్ని అనుభవించటమే కదా. ఏదైతే సంక్షేమాలు ఇచ్చామని చెప్పేటువంటి నాయకులు ఈ రకంగా గంజాయిని అలవాటు చేసి పిల్లలను ఈ రకమైనటువంటి వీటిల్లోకి తీసుకెళ్లారు అనేటువంటి భావనని వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఎన్నికల సమయంలో ఈ జరిగినటువంటి ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం కూడా. ఎందుకనంటే గంజాయి గురించి మనం కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. విపరీతంగా గంజాయి పట్టుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎటు వెళ్ళినా కానీ గంజాయిని పట్టుకుంటున్నారు. అంత గంజాయి సప్లై అవుతూ ఉంటే, అంత గంజాయి రవాణా జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం చేష్టలుడికి చూస్తూ ఉంది. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకోవడానికి ఇంకా సమయం లేదు, ఎన్నికలు వచ్చేసినాయి. మరి లక్ష్మి గారు, మీ ఫోన్ సిగ్నల్ డిస్కనెక్ట్ అయింది. ఏంటండి ఇప్పుడు మరి మీ పోరాటం తెలియజేస్తున్నారు, నిరసన. మరి ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇట్లా బొటనవేలు తీసేసుకొని చైతన్యం చేసేటువంటి ప్రజలని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఎవరైతే ఆ గంజాయి మాఫియా కానీ, లేదా గంజాయి సేవిస్తున్నటువంటి ఆ బ్యాచ్లు కానీ ఇప్పుడు మీ మీద దాడులకు కానీ, లేదా మీ మీద బెదిరింపులకు కానీ అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా సార్. వాళ్ళు చేస్తారు, నా మీద దాడి చేస్తారు, ఏం చేయలేదు. ఎందుకంటే 2-3 సార్లు దాడి కాసి నన్ను అడ్డం పడి చాలా చేశారు సార్.
రౌడీల చేత నా ఇంటి ముందుకు రౌడీలు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది గొడవ పెట్టుకొని. చాలా జరిగింది సార్. భయపడను. ఈ అరాచకం ఆగేంత వరకు నేను భయపడ పోరాటం ఇలాగే సాగిస్తూ ఉంటాను. మరి పోలీసులు ఎందుకని యాక్షన్ తీసుకోలేదని కేసులు పెట్టినారు? అంటే పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. సరే, మీరు చెప్పిన దాని ప్రకారంగా లక్ష్మి గారు, అంటే మీకు అండగా ఉండేటువంటి ప్రజానీకం ఉన్నారా? మీకు అండగా ఉండేటువంటి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారా ఆ ప్రాంతంలో? ఉన్నారు సార్, ఉన్నారు. కొంతమంది భయపడి రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే ఎక్కడ గొడవ పడితే ఈ గంజాయి పిల్లలు వచ్చేసి నైట్లు వచ్చి కొడతారు అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా సుచరిత గారు ఎట్లాంటి విషయంలో ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదా? అసలు మా ఏరియా విషయంలో ఎప్పుడన్నా మాట్లాడిందా సార్? మీరు ఒకసారి పేపర్లో టీవీలో చూడండి. ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఏరియాకి వచ్చింది మా ఏరియా అభివృద్ధి గురించి కానీ, మా పిల్లల గురించి కానీ, మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడిందామని చెప్పమని ఆ నాయకులు ఎవరైతే ఆమె చెంచాగిరి చేస్తూ దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి మీటింగ్లు చెప్పి వెళ్ళిపోవటమే తప్ప మిగతా వాళ్ళ సమస్యలు ఏ రోజన్నా పట్టించుకుందేమోనని చెప్పేసి మా ఏరియా వాళ్ళని కూడా ఆలోచించమని అడుగుతున్నాను. అసలు రాష్ట్రాన్ని కూడా ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఓకే, రైట్ లక్ష్మి గారు, మీరు చెప్తున్నది ఏంటంటే ఆందోళన కలుగుతూ ఉంది. ఖచ్చితంగా మీకు మహాన్యూస్ అండగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పోరాటం అది మీకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ప్రజలను చైతన్యవంతులను చేయటం కోసం చేస్తున్నటువంటి పోరాటం. అసలు మీరు ఒక బొటనవేలుని మీరు సమాజాన్ని చైతన్యపరచడం కోసం మీ బొటనవేలుని తీసిచ్చారు అని అంటే, మీరు నరుక్కున్నారు అని అంటే, తీసివేశారు అని అంటే, నిజంగా ఇప్పటికైనా మహిళా లోకం ఆలోచించాలి. మహిళా లోకం జరుగుతున్నటువంటి వారు లక్ష్మి గారు చెప్తున్నటువంటి అంశాలని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటారో అనేటువంటిది కూడా ప్రజల చేతుల్లోనే ఉంది. ఓటు అనేటువంటి ఆయుధం మీ దగ్గర ఉన్నది. మీ తరాలు, భవిష్యత్తు తరాలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటు వేయాలి అనేటువంటిది మాత్రమే మనం చెప్పగలం. సరే, ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పటికే జ్వరంతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మీరు తక్షణం చికిత్స చేయించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, మీరు జాయిన్ అయినందుకు. లాస్ట్గా మీరు ఏమైనా చెప్తారండి? ప్రజలకు ఏమైనా చెప్తారా? ప్రభుత్వాలకు ఏమైనా చెప్తారా? పిల్లలకి ఏమైనా చెప్తారా? ప్రభుత్వం మారాలి సార్. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను సార్. ఇది ప్రతి ఇంట్లో సీక్రెట్ గా జరిగేది, బయటికి చెప్పుకోలేకుండా జరిగే ఆడవాళ్ళ బాధలు ఇవన్నీ. ఇవి ఒక్కసారి ముందుకు తీసుకురావాలంటే ఇంత ముందుకు తీసుకురావడానికి అసలు ఎవరిని బయటికి రానిచ్చారండి? ఇప్పుడు ఇంకొక ముందు ఎలక్షన్ అంటే ఓకే, సరేనండి లక్ష్మి గారు, ఫోన్ డిస్కనెక్ట్ అవుతా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ అండి, ఇది లక్ష్మి గారితో మనం చూసాము. ఏం చెప్పారు ఏంటనేది ప్రజలకు అర్థమై ఉండాలి. గమనించండి. అంటే గుంటూరు లాంటి ఒక సిటీ, స్వర్ణ భారతీ నగరం, అదే గుంటూరు లాంటి ప్రాంతం. అంటే గుంటూరు ఒకప్పుడు విద్యా వ్యవస్థకి నిలయం. అక్కడ ఎంతోమంది మేధావులు ఈ ప్రపంచంలో వెళ్ళి ఎన్నో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అక్కడ అలాంటి గుంటూరు ప్రాంతంలో, పట్టణం ప్రాంతానికి దగ్గరలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇకన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది ఒక గృహిణి అంత డేర్ స్టెప్ తీసుకుందంటే చాలా అంత దారుణంగా ఉందనేది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్